హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మన ఆర్ఎల్ నవ్య ఫ్యాషన్లో ఆషాఢం ఆఫర్ అయితే చాలా పెట్టినాను కదా. సో అందరూ స్టేటస్ చూసి వర్క్స్ అయితే కంటిన్యూగా ఇస్తున్నారు. సో ఇప్పుడైతే టైలర్స్కి అయితే చాలా ఆఫర్ ఉందండి. ఒకసారి నా నంబరు ఎవరన్నా నా నంబర్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు ఆషాఢం ఆఫర్లో బ్లౌజ్ అన్ని డిజైన్లు పెడతాను, చూసేయండి. ఇప్పుడైతే కొన్ని బ్లౌజులు ఉన్నాయి, చూపిస్తా. ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత కట్ వర్క్ అయితే మళ్ళీ వేసినాను అనమాట. లైట్ గ్రీన్, గోల్డ్ కలర్, ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి. థ్రెడ్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ గిన కటింగ్ చేసి కుట్టినాము అంటే గిన డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఉత్త ఎల్లో వండుకోకుండా లైట్ గ్రీన్ అయితే యాడ్ చేస్తున్నాను ప్రతి బ్లౌజ్కి. ఎందుకంటే లుక్ అనేది వేరే అయిపోతుందండి మొత్తం ఎల్లో అంటే గిన. అందుకే నేనైతే లైట్ గ్రీన్ తీసుకున్నా. శారీలో లేదు, కానీ ఇదో ఈ చీరలో అయితే ఏం లేదు. నేనైతే ఎల్లో తీసుకున్నాను అనమాట. బ్యాక్ చూపిస్తాను మీకు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. డిజైన్ అయితే ఇది శారీలో లేకపోయినా ఎల్లో వేసిన లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేసి కామెంట్ చేయండి. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంతే. ఇదైతే లైన్స్ వచ్చేది, ఇప్పుడైతే గిన మనకి బుట్టీస్ వచ్చి డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ కూడా. సెకండ్ బ్లౌజ్ ఇది. ఇవన్నీ పెళ్లి వాళ్ళవి. ఇదైతే చూసేయండి. డిజైన్ అయితే గిన ఇదైతే ఎవరు వేపించుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది. ఇది చాలా మందం వస్తుందండి ఈ డిజైన్ అయితే గిన. ఇంకా నేనైతే జరీ ఇచ్చిన, గోల్డ్ ఇచ్చిన, గ్రీన్ కలర్ అయితే థ్రెడ్ తీసుకున్నా. లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వస్తుంది కట్ వర్క్. ఇది కూడా కట్ వర్క్ చేస్తేనే డిజైన్ బాగుంటుంది. ఇంతకుముందు నేనైతే ఇది డిజైన్ ఫస్ట్ టైం వేసిన. అంటే ఈ డిజైన్ ఈ లైన్స్ వచ్చి ఇట్లా ఫ్లవర్ వచ్చింది కదా మధ్యలో, నేనైతే వాళ్ళకి లైన్స్ చెప్పినాను. కానీ ఇదైతే లుక్ బాగుంటుందని నేను సెలెక్ట్ చేసి ఈ డిజైన్ అయితే వేసిన. దానికి దీనికి చాలా తేడా ఉందండి లుక్ అయితే గిన. ఎందుకంటే ఉత్త లైన్స్ అయితే బార్డర్ మీద కనపడదు కదా, అందుకనేసి నేనైతే బార్డర్ కాకుండా మామూలుగా అయితే వేసిన. శారీ వచ్చేసి ఈ కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు లైట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇట్లా చూస్తే, రియల్గా చూస్తే దీనికైతే బాగా మ్యాచింగ్ అవుతుంది. ఇది 2 కలర్ షేడ్ ఇస్తామండి. డిజైన్ అయితే ఇది సెకండ్ బ్లౌజు. మీకు ఏమన్నా డిజైన్స్ కావాలంటే గిన నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే మీకు డిజైన్స్ పెట్టి ప్రైస్ అయితే చెప్తాను. ఇంకా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీకు చెప్పినాను కదా చాలా బ్లౌజులు ఉన్నాయి అని. ఇదైతే గిన సెల్ఫ్ డిజైన్ అయినా కూడా లుక్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, బ్లూ మీద మనం లైట్ బ్లూ తీసుకున్నాను కదా, అయినా కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు కాపర్ జరీ అయితే తీసుకున్నా. డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. చాలా బాగుంటుంది. వేసుకొని స్టిచ్చింగ్ అయిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది బుట్టీస్ వచ్చేసి మనకి డిజైన్ అయితే ఇట్లా వస్తుంది. నేను బార్డర్ మీదే తీసుకున్నాను, అయినా కూడా కనిపిస్తుంది చూడండి. చీర వచ్చేసి మనకి మొత్తం బుట్టి వచ్చిందనమాట. చిన్న చిన్న బుట్టి వస్తుంది. ఇట్లా వస్తుంది చీర అయితే గిన. బార్డర్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా, దీనికి తగ్గట్టు అయితే డిజైన్ అయితే నేను పెట్టినాను అనమాట. మీకు ఏం డిజైన్ నచ్చిందని చెప్పండి. ఈ డిజైన్ అయితే నేను చాలా బ్లౌజ్ వేసిన అందరికీ నచ్చే డిజైన్ ఇది. అంటే థిక్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది, ప్రైస్ కూడా తక్కువ. ఎవరైనా వేయించుకోవాలంటే కానీ ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఇట్లే చూస్తానండి. లాస్ట్లో మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తా. ఇంకా ఆ డిజైన్ అయిన తర్వాత ఈ డిజైన్ కానీ అంతే, చాలా బ్లౌజ్లు వేయించుకున్నారు. ఇది కూడా ఈ డిజైన్కి వచ్చేసి 2 కలర్లు వస్తుందండి థ్రెడ్ అయితే. ఇది నార్మల్గా రౌండ్ ఉంది, కట్ వర్క్ ఉంది. ఎక్కడ చూసినా ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా. నేనైతే కాపర్ తీసుకున్నాను అనమాట. జరీ ఎల్లో కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాం. మెంతి ఎల్లో డిజైన్ అయితే ఇది కూడా నిదానంగా కట్ వర్క్ అయితే కుట్టాలి. ఇదైతే ఫ్రంట్ అయితే నార్మల్ వచ్చిందండి, ఫ్రంట్ కట్ వర్క్ లేదు. ఇంకా హ్యాండ్ వచ్చేసరికి ఇది కట్ వర్క్ వచ్చి ఇట్లా డిజైన్ అయితే ఇట్లా వస్తుంది. మనకి చీర వచ్చేసరికి మెంతి కలర్ ఇట్లా వస్తుంది శారీ అయితే. సో చూస్తున్నారు కదా, అన్ని డిజైన్స్ బాగుంటాయండి. మీకు ఏమన్నా ఏ డిజైన్ నచ్చింది అనేసి నాకు కామెంట్ చేయండి. సో ఆషాఢంలో ఫస్ట్ పెళ్ళిళ్ళవి అయితే ఇవ్వండి వర్క్స్ అయితే గిన. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాయి వర్క్స్. ఇదైతే మగ్గం వర్క్ డిజైన్. ఇదైతే బ్లౌజ్ వాళ్ళే వేయించుకొని వచ్చి ఇచ్చినారు స్టిచ్చింగ్ కండి. సో చాలా మంది అడుగుతున్నారు జాక్ మిషన్ గురించి చెప్పండి, కానీ పెడతాను. కొంచెం బిజీగా బయట తిరుగుతానంటే కదా, ఆ తిరిగేదానికి కూడా మీకు రీజన్ అయితే చెప్తా. ఇది వచ్చేసి మగ్గం వర్క్. అసలు ఎంత వెయిట్లెస్ ఉందో. దారం ఒక్కటి ఉంది, అక్కడక్కడ పూసలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పూసలు అన్నీ బ్లాక్ అయిపోతాయని అందరూ కంప్యూటర్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మనకి ఫ్రంట్ వచ్చేసరికి మామూలుగా ఇట్లా వస్తుంది.
సింపుల్ వర్క్ అండి. ఇంక ఇది వచ్చేసి హ్యాండ్కి, మనకి హ్యాండ్ అయితే ఏ డిజైన్ అన్నా తీసుకోండి, బార్డర్ మీద ఇట్లా కనపడదు. ఇక్కడ చూసినారా, పూసలు ఒక్కటి హైలైట్ ఇస్తుంది కానీ డిజైన్ అయితే కనపడలేదు. చీర వచ్చేసి మొత్తం గ్రీన్ వచ్చింది, ఇట్లా గ్రీన్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ అయితే చీర వచ్చింది. మీకు కంప్యూటర్ వర్క్లో నచ్చింది, ఇది మగ్గం వర్క్ నచ్చిందా అనేసి నాకు కామెంట్ చేయండి. డిజైన్స్ అయితే అన్నీ బాగున్నాయి, మీకు ఏ డిజైన్ నచ్చింది అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.